అండ్ ఈ టెస్ట్కి ఎంటైర్ టీమ్ సెలెక్షన్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం సార్. ఎంటైర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ కూడా. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ విత్ శుభ్మన్ గిల్ ఆల్రెడీ మీరు చెప్పారు. అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్ సార్. రిషబ్ పంత్ గురించి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు? రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ల్లో హీఈస్ అవర్ బెస్ట్ ప్లేయర్. ఇప్పుడు ఉన్న ఈ టూర్కి వెళ్తున్న ప్లేయర్స్లో టెస్ట్ యావరేజ్ అతనిదే బెస్ట్ ఉంది, 41 ఉంది. మిగతా అందరు యావరేజ్ 30s ఉంది. సో రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ల విషయంలో అతని వైట్ బాల్ క్రికెట్లో అంటే వన్ డేస్ కానీ T20s కానీ అందరికి అనుమానాలు ఉంటాయి, కానీ టెస్ట్ మ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ప్లేయర్స్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అతను చాలా కీ మెంబర్. ఇటీవల ఇంగ్లాండ్లో కూడా గతంలో రన్స్ చేశాడు, సెంచరీలు చేశాడు. సో ఇంగ్లాండ్లో బాగా ఆడిన అనుభవం, ఇంగ్లాండ్లో ఆడిన అనుభవంలో బాగా ఆడిన అనుభవం రెండు ఉన్నాయి అతను. సో హీ విల్ బి ఏ కీ ప్లేయర్ ఫర్ ఇండియా. యశస్వి జైస్వాల్ అదే నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా వాళ్ళు ఎవరు, కానీ జైస్వాల్కి ఆడిన తక్కువ టెస్ట్లే, 13-14 టెస్ట్లు ఆడాడు, అతను 50 యావరేజ్ ఉంది. సో హీ హాజ్ స్కోర్డ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళినా రన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా తప్ప అన్ని చోట్ల రన్స్ చేశాడు. సో జైస్వాల్ చాలా కీలకమైన మెంబర్ మనకి. అతను మనకి మంచి స్టార్ట్ అందిస్తే, అతను స్టార్ట్ కూడా ఎలా ఇస్తాడు, చాలా ఎక్స్ప్లోజివ్గా ఇస్తాడు, చాలా అగ్రెసివ్గా ఆడతాడు. అతను చాలా కీ మెంబర్ అవుతాడు మన టీం. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ ఏ టీంలో ఉన్నా తన పర్ఫార్మెన్స్ తన బెస్ట్ అయితే ఇస్తాడు. సో ఇప్పుడు ఎలా? కేఎల్ రాహుల్కి ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వాలి. అతను కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు, కొన్నిసార్లు ఓపెనర్గా ఆడిస్తారు. అలా కాకుండా అతను ఓపెనర్గా ఆస్ట్రేలియాలో బాగా ఆడి ఓపెనర్గానే కంటిన్యూ చేసి అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే అతను 5 టెస్ట్ మ్యాచెస్ ఆడతాడు ఈసారి. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి. సో అతను కూడా చాలా కీలకం. గతంలో కంటే ఇప్పుడు అతను ఒక బెటర్ మైండ్ సెట్తో ఉన్నాడు. ఐపీఎల్లో కానీ అతను ఆస్ట్రేలియా ఆడడానికి అతను మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు టీమ్స్లో. సో అతని నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే. అండ్ సాయి సుదర్శన్ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంట్. అతను ఫస్ట్ క్లాస్ రికార్డ్ పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ అతను టెక్నికల్లీ వెరీ సౌండ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్. సో అతను నెంబర్ 3లో ఆడితే ఏంటంటే మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తుంది. అతను డెఫినెట్గా క్లిక్ అవుతాడు, ఎందుకంటే ఇంగ్లాండ్ కౌంటీలో కూడా ఆడి ఒక 6-7 సెంచరీలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అతను. సో అక్కడ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి అతని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే. అండ్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు, అది విత్ ద బ్యాట్ అండ్ బాల్తో కూడా అతను. ఎందుకంటే ఇప్పుడు అశ్విన్ కూడా లేడు కాబట్టి అతను ఓన్లీ స్పిన్నర్గా ఉంటాడు. అతను నుంచి చాలా ఈ టీంలో చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అతనే. సో అతను ఒక సీనియర్ ప్రోగా అతని నుంచి ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ టీం. వాషింగ్టన్ సుందర్ బ్యాకప్గానే ఉంటాడు జడేజాకి, అతనికి రెగ్యులర్. కానీ వాషింగ్టన్ సుందర్ యాజ్ ఎ ప్యూర్ బ్యాట్స్మెన్ కూడా మీరు ఆడించుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా గౌతమ్ గంభీర్ ప్రయత్నం చేస్తాడు. అతన్ని ఈ కెన్ బి ఏ వెరీ గుడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మనం సాయి సుదర్శన్ కనుక సరిగ్గా ఆడకపోతే వాషింగ్టన్ ఒక నెంబర్ 3గా కూడా ఆడించుకోవచ్చు. అతను కేవలం అతని బ్యాటింగ్ కోసం అతన్ని టీంలో ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సిరాజ్కి ఇంగ్లాండ్ కండిషన్స్ సూట్ అవుతాయి అనుకో. గతంలో కూడా మనం లార్డ్స్ టెస్ట్ గెలిచినప్పుడు అతను బాగా పర్ఫామ్ చేశాడు ఇంగ్లాండ్లో. హస్ డన్ వెల్, ఈజ్ గుడ్ స్వింగ్ బౌలర్. సో సిరాజ్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో బాగా బౌలింగ్ చేయనప్పటికీ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి మంచి రిధంలో కనిపిస్తున్నాడు. అతని పేస్ కూడా పెరిగింది రీసెంట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో. ఈజ్ డన్ వెల్ కాబట్టి సిరాజ్ చాలా ముఖ్యమైన బౌలర్ అవుతాడు మనకి ఈ సిరీస్లో. ఓకే. ప్రసిద్ధ్ కృష్ణ గతంలో ఇప్పుడు టెస్టులు బాగా ఆడలేదు, వేరే ఆ రకంగా అన్ని రకాలు బాగా ఆడుతున్నా. ఐపీఎల్లో ఈసారి అతను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. బట్ ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా ఒకవేళ 4th ఫాస్ట్ బౌలర్గా మనం అనుకుంటే ఐ వుడ్ ప్రిఫర్ హర్షదీప్ సింగ్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఇది లెఫ్ట్ ఆర్మ్ పేసర్. మనం ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా రైట్ ఆర్మర్స్ కాకుండా హర్షదీప్ ఆడిస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు రీసెంట్గా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వచ్చాయి దట్ గౌతమ్ గంభీర్ వల్లనే కొంచెం జరిగింది థింగ్స్ అన్నీ కూడా అని చెప్పేసి. సో అది ఎంతవరకు మనం అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే మనం ఓన్లీ ఈ విషయంలో మన ఊహాగానాలు మాత్రం, మన గెస్ మాత్రం చేయాలి. యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ, వాట్ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ దోస్ 2 ప్లేయర్స్ అండ్ బీసీసీఐ మేనేజ్మెంట్ అనేది ఎవరికి తెలియదు. వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయ్యారా లేకపోతే వాళ్ళని బలవంతంగా రిటైర్ చేశారనే ప్రశ్న మనకి ఎప్పుడు వెనాడుతూనే ఉంటుంది, అన్లెస్ వాళ్ళంతా వాళ్ళు ఓపెన్గా చెప్తే తప్ప. బట్ ఏదో జరిగిందో అన్న ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్లో, ఆ బిట్టర్నెస్ అయితే ఉంది. గౌతమ్ గంభీర్ని ఒక విలన్గా చూస్తున్నారు. గౌతమ్ గంభీర్ వల్లనే శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేశారు. గౌతమ్ గంభీర్ వల్లనే శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో చాలా బాగా ఆడతాడు, ఇందాక కూడా మనం అనుకున్నాం మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాను. అతని టీంలో తీసుకోపోవడానికి కూడా గౌతమ్ గంభీర్కి అతను పడదు కాబట్టి సో గంభీర్ని ఒక విలన్గా చూస్తున్నారు ఇప్పుడు. బట్ గంభీర్ ఈజ్ నాట్ ఎ వెరీ పాపులర్ మ్యాన్ విత్ ద ఫ్యాన్స్. కానీ మనం చూసాం కదా ఆస్ట్రేలియా టూర్లో
మన టీం ఘోరంగా ఫెయిల్ అయినప్పుడు అంతమంది న్యూజిలాండ్తో హోమ్లో ఓడిపోయినప్పుడు కూడా గంభీర్ని అలాగే చూశారు. ఓకే. బట్ అదే గంభీర్ కోచ్గా ఉన్న టీం మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. సో గంభీర్ మళ్ళీ మనకు అలాంటి రిజల్ట్ ఇస్తాడు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్త టీంతో గంభీర్ వాళ్ళే బహుశా అతని రోల్ ఉందో లేదో మనకు తెలియదు. విరాట్ కోహ్లీ నిష్క్రమణ విషయంలో, తర్వాత రోహిత్ నిష్క్రమణ విషయంలో అతని రోల్ ఉందో, లేకపోతే ఇంకెవరన్నా అగార్కర్ రోల్ ఉందో ఎవరు నాకు తెలియదు. బట్ గంభీర్ కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అతను కనుక రిజల్ట్స్ ఇస్తే అందరి నోళ్ళు మూలించే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్, డెఫినెట్లీ ఛాలెంజ్ అండ్ ఆల్సో అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు సైలెన్స్ ఎవ్రీబడి, టు సైలెన్స్ ఆల్ హిస్ క్రిటిక్స్. ఈ షుడ్ డూ వెల్. గెలిచినా గెలవకపోయినా ఇఫ్ ఇండియా కనుక బాగా పర్ఫామ్ చేసి 2-1తోనూ ఓడిపోయింది అనుకోండి, అది కూడా చాలా క్రెడిటబుల్ అవుతుంది. ఒక కొత్త టీంతో, యంగ్ టీంతో వెళ్ళి, ఇంగ్లాండ్ టీం చాలా ఫుల్ స్ట్రెంత్, జో రూట్, బెన్ స్టోక్స్ అలాంటి మంచి మంచి టాప్ క్లాస్ పర్ఫార్మర్స్ ఉన్నారు అక్కడ. ఈ యంగ్ టీం వెళ్ళి వాళ్ళకి మంచి ఫైట్ ఇస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎ మోరల్ విక్టరీ. అండ్ నిజంగానే ఒక్క పర్సన్ అంత ఇంపాక్ట్ చేయగలుగుతారా సార్? అంటే ఊహగానాలు అనుకున్నప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ గురించి నెగటివిటీ అనేది, అంటే గౌతమ్ గంభీర్కి ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు, మన బీసీసీఐ అతనికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా ఉంది. ఓకే. సో యూ సెలెక్ట్ యువర్ టీమ్. అతను కోచింగ్ స్టాఫ్ కూడా మీరు చూడొచ్చు, కోచింగ్ స్టాఫ్లో అందరినీ తీసేశాడు. అతను వచ్చి రావడంతో అతను వచ్చి తను కేకేఆర్లో, ఎల్ఎస్జీలో తనతో పాటు వర్క్ చేసిన మార్నే మార్కల్ని, ర్యాంటన్ డెస్కాట్ అని అందరినీ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఇదే గంభీర్ ఏమన్నాడంటే, ఎప్పుడు ఈ ఫారిన్ కోచ్లను ఆడిస్తున్నారు, మన ఇండియాలో ఇంతమంది కోచ్లు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫారిన్ కోచెస్ని తీసుకొస్తున్నారని చెప్పి అతను చాలా గట్టిగా క్రిటిసైజ్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. కానీ అతను కూడా అదే పని చేశాడు. అతను కూడా ఫారినర్స్ని తెచ్చుకున్నాడు, ఫారిన్ కోచెస్ని తెచ్చుకున్నాడు. సో గౌతమ్ గంభీర్కి కోచింగ్ స్టాఫ్ విషయంలో అతను పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే, టీమ్ సెలక్షన్ విషయంలో కూడా అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. ఏ ప్లేయర్ కావాలంటే ఆ ప్లేయర్, అంటే యూ గివ్ అస్ రిజల్ట్స్. ఎలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చావు నువ్వు, అలాగే నీకు కావాల్సిన టీం తీసుకో అండ్ గివ్ అస్ రిజల్ట్స్ అని ఇచ్చినాడు. అందుకే అతను బహుశా చాలా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుని కొంతమంది సీనియర్స్ని బయటికి పంపించినట్టున్నాడు. ఒకప్పుడు గంభీర్ ఇదే విషయంలో కంప్లైంట్ చేశాడు. గంభీర్ ప్లేయర్గా ఉన్నప్పుడు అతని కంప్లైంట్ ఏంటంటే, ధోని చాలామంది సీనియర్స్ లైక్ హిమ్, నన్ను, సెహ్వాగ్ని, తర్వాత జహీర్ ఖాన్, వీళ్ళందరినీ కూడా ధోని బయటికి పంపించాడు, యంగ్స్టర్స్ని తీసుకొచ్చాడు అని చెప్పి అతను గతంలో చాలాసార్లు అనడం జరిగింది. సో మరి ఇప్పుడు అతను కూడా అదే చేస్తున్నాడు. మరి సో మనం చాలామంది పొలిటీషియన్స్ విషయంలో చూస్తాం, వాళ్ళు ముందు పవర్లో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, పవర్లో వచ్చినా ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు గంభీర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్కి మన టీం గురించి మాట్లాడుకున్నాము అండ్ మన స్ట్రెంగ్త్ ఏంటనేది మనకు అర్థమైంది. సో ఇంగ్లాండ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది సార్? మనం ఎలాగైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నాం, ఇంగ్లాండ్ జిమ్మీ ఆండర్సన్ మిస్ అవుతాయి. జిమ్మీ ఆండర్సన్ వాళ్ళకి 600-700 వికెట్లు తీసిన బౌలర్ అతను. సో అంత జైగాంటిక్ పర్సనాలిటీ అతన్ని మిస్ అవుతారు. వాళ్ళ బౌలింగ్ అటాక్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది డెఫినెట్గా, ఎక్స్పీరియన్స్ అయితే కనపట్లేదు బౌలింగ్లో. కానీ బ్యాటింగ్లో మనం చెప్పుకున్నట్టుగా జో రూట్ ఉన్నాడు. జో రూట్ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బెన్ స్టోక్స్, అతను హీ కెన్ క్రియేట్ వండర్స్ బ్యాట్తో కానీ బాల్తో కానీ. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆల్రౌండర్, వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ వాళ్ళ కెప్టెన్. అలాగే వాళ్ళకి బెన్ డెకెట్ ఇండియా మీద ఎప్పుడు బాగా బ్యాటింగ్ చేస్తాడు, బెన్ డెకెట్ కానీ జాక్ క్రాలీ కానీ. వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి సూట్ అవుతాయి. సో ఆ కండిషన్స్లో వాళ్ళు డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ కొత్తగా వాళ్ళ స్పిన్నర్ షోయబ్ బషీర్ కూడా మన జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ గాట్ 9 వికెట్స్. సో వాళ్ళకి మన వాళ్ళు ఇటీవల కాలం స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. కాబట్టి మన ఇంగ్లాండ్లో కేవలం వాళ్ళ పేస్ బౌలర్స్తో పాటు స్పిన్నర్స్ నుంచి కూడా థ్రెట్ ఉంటుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. సో ఫైనలీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నాం ఇంగ్లాండ్ టూర్కి. అండ్ ఆల్సో కమింగ్ టు ఐపీఎల్ సార్, సో నెక్స్ట్ సీజన్కి ఏ ప్లేయర్స్ లిస్ట్ ఉంది నా దగ్గర. సో ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ అనమాట. సో వాళ్ళు నెక్స్ట్ సీజన్కి రీటైన్ చేసుకుంటారా, లేదంటే రిలీజ్ చేస్తారా వాళ్ళ ఫ్రాంచైజెస్ అని చెప్పి. ఫస్ట్ వెంకటేష్ అయ్యర్, రిలీజ్ ఆర్ రిటైన్? వెంకటేష్ అయ్యర్ని 23 crores వాళ్ళు అతన్ని రిలీజ్ చేస్తే వాళ్ళు 23 వాళ్ళు రిలీజ్ చేసి ఐ థింక్ దే విల్ ట్రై టు బై హిమ్ బ్యాక్. రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తారంటే వాళ్ళకి చాలా అమౌంట్, 23 కోట్లు వాళ్ళ చేతిలోకి వస్తుంది. సో వాళ్ళు అతన్ని అయితే వదులుకోరు. లాస్ట్ టైం కూడా అదే చేశారు. వాళ్ళు రిలీజ్ చేసి రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేశారు. సో ఒక తక్కువ అమౌంట్కి వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేస్తారు. అంటే పూర్తిగా వదిలేస్తారని అనుకోను నేను. ఓకే. రిషబ్ పంత్ విషయంలో కూడా అదే జరగచ్చు. రిషబ్ పంత్ విషయంలో కూడా అతను మళ్ళీ ఆక్షన్లో పెట్టి మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే బట్ నేను అనుకోవడం వాళ్ళు అతన్ని రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే క్యాప్టెన్ని మీరు వదిలేస్తే ఇట్ గివ్స్ రాంగ్ సిగ్నల్స్. సో కష్టమైన భారమైనా సరే అతన్ని రిటైన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. రాహుల్ త్రిపాఠి విల్ బి రిలీజ్డ్ వితౌట్ ఎనీ డౌట్. దీపక్ హుడా సేమ్. ఓకే. రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐ థింక్ ఈ ఐపీఎల్ ఇప్పుడున్న దీనికి అతను సూట్ కావట్లేదు. అతను కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. విజయ్ శంకర్, కోర్స్ డెఫినెట్లీ రిలీజ్. కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ని రిటైన్ చేస్తారు. కరుణ్ నాయర్ వాళ్ళ ఓపెనర్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. బౌలింగ్లో కూడా ఒకరిద్దరు వీక్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. సో ఆ రకంగా తీసుకుంటే ముంబై అండ్ ఆర్సీబీ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ అదర్ టీమ్స్ అని నాకు అనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఉండబోతుంది. అది మనం చెప్పలేము. ఎందుకంటే ముంబై లాస్ట్ మ్యాచ్ ఆడిన తీరు చూస్తుంటే అది చెప్పలేం. కానీ బట్ ఆ రెండు టీమ్స్ అంటే ఆన్ పేపర్ అట్లీస్ట్ ఆ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కంపేర్ టు ది అదర్ టూ టీమ్స్. ఓకే, పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్స్ అగైన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.